తోషాఖానా అవినీతికి సంబంధించిన 2 కేసుల్లో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీకి పాకిస్తాన్ అకౌంటబిలిటీ కోర్టు చెరో 17 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2021లో పాక్ ప్రభుత్వానికి సౌదీ అరేబియా సర్కారు ఇచ్చిన బహుమతులకు సంబంధించిన అవినీతి కేసులో ఈ మేరకు శిక్ష పడింది. ఈ మేరకు రావెల్పిండిలోని అడియాలా జైల్లోని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి షారూక్ అర్జుమంద్ తీర్పు ఇచ్చారు. సెక్షన్ 409 కింద నేరపూరిత విశ్వాస ఉల్లంఘన కింద ఇరువురికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించగా, పాకిస్తాన్ పీనల్ కోడ్ అవినీతి నిరోధక చట్టంలోని వేర్వేరు సెక్షన్ల కింద మరో 7 ఏళ్లు జైలు శిక్ష విధించారు. అంతేకాకుండా ఒక్కొక్కరికి ₹1,64,00,000 పాకిస్తాన్ రూపాయల జరిమానా కూడా న్యాయమూర్తి విధించారు. విదేశీ ప్రభుత్వాలు ఇచ్చిన బహుమతులను ప్రభుత్వ ఖజానాకు జమ చేయకుండా ఇమ్రాన్ ఖాన్ దంపతులు అమ్మేసుకున్నారని 2024 జూలైలో కేసు నమోదైంది. అల్ ఖాదిర్ ట్రస్ట్ కేసులో ఇప్పటికే శిక్ష పడిన ఇమ్రాన్ ఖాన్ దంపతులు జైల్లో ఉన్నారు. తమకు విధించిన శిక్షలను ఇస్లామాబాద్ హైకోర్టులో వారు సవాల్ చేయనున్నారు.